నాకు తెలిసిన వారికి 5 నియమాలు భక్సింగార్లో కూడా ఉన్నాయన్నమాట. లేవు? భక్సింగార్ సేవలో దైవ నియమాలైనటువంటి 5 నియమాలు లేవు? చెప్పండి. ఏం చూసాం మొదట? ఇచ్చాడా, తీసుకున్నాడా? ఆయన వస్తే ఇంకా ఏం లేదు, ఇక ఇవ్వటమే. ఏం వాళ్ళ కొడుకు ఇచ్చి పంపించాడు? ఏం కొడుకు కాస్తి కట్టబెట్టాడు ఎబ్రోను? అమ్మో, ఇచ్చిపోయాడు, ఆయన ప్రాణం పెట్టాడు. మంచి భక్తుడమ్మా, దేవునికి స్తోత్రం. పౌలు ఎట్లా చేశాడో పౌలు సేవ అంటారు, భక్సింగార్ గురించి చెప్తారు. పౌలు ఎలా చేశాడు? పౌలు దర్శనం అంటారు భక్సింగార్ గురించి. దైవ నియమం ప్రకారం ఇచ్చుకుంటూ పోయాడు. తర్వాత ప్రోత్సాహపరిచాడు. ఇది కూడా నాకు గుర్తొచ్చింది ఇందాక నేను ధ్యానం చేసేటప్పుడు వాక్యం భక్సింగార్ గురించి. ఏం తెలిసిన? పంచకట్టు కట్టుకున్న వాళ్ళు ఏం చేసేవాడు తెలుసా? వాక్యం లేపాడంట. ప్రత్యేకంగా వచ్చే కూడికలకు అనుకుంటా. పంచకట్టు కట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు కూర్చుంటారంట, ఈ కోట్లు వేసుకున్న వాళ్ళు కూర్చుంటే, అరే ఆయన లేపాడా వాక్యం చెప్పడానికి? పంచకట్టు కట్టిన ఆయన లేపితే ఏం చెబుతాడంటే చెబుతాడు. చూసావా? ప్రోత్సాహపరచడం కాబోలు భవిష్యత్తు. జీటీ బెంజమిన్ గారు మహిమలోకి వెళ్ళారు. ఆయన అన్నారంట, దైవ సేవకులకు గాడ్ సర్వెంట్కు వాక్యం చెప్పాలా, సేవకులు వాక్యం చెప్పాలి. జీటీ బెంజమిన్ గారు సంఘంలో పెద్ద బాధ్యుడు, కానీ ఆయన సేవకుడు కాదు. ఆయన భక్సింగార్ తర్వాత వాళ్ళు వాడబడ్డారు, వాళ్ళు చాలా అడ్మినిస్ట్రేషన్ చేశారు. జీటీ బెంజమిన్ గారు వాళ్ళు ఉన్నారు, ఫిలిప్ గారు. కానీ ఆయన భక్సింగార్ కాలంలో వాక్యం చెప్పమన్నాడంట. ఆయన జీటీ బెంజమిన్ గారు అన్నారంట, నేను సేవకుని కాదు, సేవకులు వాక్యం చెప్పడం ఏందన్నాడంట. ఆయన కాదు చెప్పమన్నాడంట. చూసావా? ప్రోత్సాహపరుస్తాడన్న భక్సింగారు కూడా ప్రోత్సాహపరిచేవాడు. దైవ నియమాలు ఇట్లా ఉంటాయి, అందుకే ఆ సేవ అంతగా వృద్ధి పొందింది. ఆయన మహిమ రాజ్యానికి వెళ్ళిపోయాడు భక్సింగారు, దేవుడి మహిమ రాజ్యానికి. మూడోది, పౌల్లో ఉన్నటువంటి లక్షణం భక్సింగార్లో ఉందన్నమాట. మూడోది, ప్రోత్సాహపరచడమే కాదు, ఇవ్వటమే కాదు, దేవుని సంతోషపెట్టే పని చేశాడు. దానికోసం ఎన్ని నిందలు పడ్డాడు, ఎన్ని అవమానాలు పడ్డాడు, ఎన్ని ఆరాలు పడ్డాడు భక్సింగారు. అందరికి తెలియదు భక్సింగారు పడ్డ బాధలు. నమ్మండి, ఇక అంతే, అంతకుమించి నేను చెప్పను. అన్నీ నాకు తెలియవు, మళ్ళా కొన్ని తెలుసు. ఎన్నో బాధలు పడ్డాడు అనమాట. ఏ ప్రాంతం, ఎక్కడి నుంచి వచ్చాడు? తెలుగు కూడా రాదు ఆయనకి, తెలిసిన హైదరాబాదులో తెలుగు రాష్ట్రంలో సేవ చేశాడనమాట. ఎన్ని బాధలు పడ్డాడు. కానీ దేవుడిని మాత్రం ఏం పెట్టాడు ఆయన? దైవ నియమం అది. నాలుగోది, పౌలు ఎట్లానో భక్సింగారు అటు చేశాడు. ఏంటది? నాలుగోది, దేవుడు చెప్పాడు భక్సింగారితో, ఏమన్నాడు? నీకు అవసరమైతే నీ అవసరాన్ని ఎవరికి చెప్పొద్దు. బతికి చూపించాడు భక్సింగారు తన అవసరాన్ని. మనుషులు చెప్పినట్టు నాకు తెలిసి ఆయన దర్శనం ప్రకారం వెళ్ళేటప్పుడు నాకు తెలిసి ఆయన సాక్ష్య పుస్తకంలో లేదు. తన అవసరం నాకు కావాలన్నట్టుగా తెలిసిన. తన బలహీనతలు గతంలో చెప్పాడు కానీ దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో నీ అవసరం ఇతరులకు చెప్పొద్దు అనే మాట, ఎవరికెవరు ఆయన అవసరం చెప్పాల, దేవునిపైన ఆధారపడ్డాడు. మంచి స్థాయిలో వెళ్ళిపోయాడు అనమాట, ఆత్మీయంగా భౌతికంగా. భక్సింగారు పౌలుకున్న దర్శనం, భక్సింగారు దర్శనం ఒకటి అంటారు. క్రీస్తు వారి నియమం దేవుని నియమమే తెలిసిన. నాలుగోది, భక్సింగారులో కూడా జరిగింది అది. తన అవసరం దేవుడికి చెప్పేవాడు కానీ మనుషులకి చెప్పలేదు ఆయన. ఐదోది, పౌల్లో ఎలా ఉందో దైవ నియమం భక్సింగారులో కూడా ఉందన్నమాట. చివరిది ఏం చూసాం? పరిశుద్ధ భంగం కలిగించేది. తిమోతి నా మధ్య చెప్పినట్టున్నాడు ఒకసారి మ్యారేజ్ గురించి. భక్సింగారిని అడిగాడంట ఒక ఆయన, మాట్లాడలేదన్న భక్సింగారు. మళ్ళీ అడుగుతున్నాడంట, మాట్లాడలేదంటే. తర్వాత చెప్పకుండానో ఒక వాక్యం చెప్పేటప్పుడు పరిశుద్ధను భంగం కలిగించే మాట నేను మాట్లాడితే దాని గురించి సమాధానం చెప్పనన్నాడు. ఆత్మ నడిపింపులో లేని మాటకు నేను సమాధానం చెప్పనన్నాడనో తిమోతిని చెప్పాడు ఒకసారి త్రిపురాంతకం. భలే చెప్పాడు అనమాట. నాకంటే తిమోతిని బాగా చెప్పాడు అక్కడ. అంటే భక్సింగారిని అడుగుతుంటే, పరిశుద్ధాత్మ దేవుడికి భంగం కలిగించే మాట అడుగుతుంటే నేను సమాధానం చెప్పనను, పరిశుద్ధకు భంగం కలిగించే మాట గురించాను. అంటే దినదినం ఎట్లా ఉన్నాడు భక్సింగారు? లేకపోతే అంత దేవుడు అమ్మో అంత సేవ చేయగలడా? చెప్పుకోవటమే కదా, మనం కూడా దైవ నియమం ప్రకారం, ఈ 500 నియమం ప్రకారం పౌల్లాగా భక్సింగారులాగా సేవ చేస్తానంటే దేవుడు వద్దంటాడా? వద్దనడు.
మనం కూడా దైవ నియమం ప్రకారం దేవుని సేవిస్తుంటే 5 నియమాలు ఇట్లా దేవుడు సంతోషిస్తాడు. తప్పకుండా మనం ఆయన పాత్రలుగా బలంగా దైవికంగా వాడుకుంటాడు. అప్పుడు మన కుటుంబాలు కూడా సంతోషిస్తుంటాయి.